హాయ్ అండి, వెల్కమ్ టు తెలుగింటి వంటలు. ఈరోజు కొబ్బరి కారం వంకాయ అండి చేస్తున్నా నేను. సూపర్గా ఉంటుంది, చూద్దాం రండి. వంకాయలు, పచ్చి కొబ్బరి అండి, ఇది తురుము పెట్టుకున్నది, కారం, ఉప్పు, కొంచెం అల్లం తెల్లగడ్డ పేస్టు అన్నీ కలిపి అన్నీ మొత్తం మిక్స్ చేసేసేయాలండి. కొబ్బరిని, ఉప్పు, కారం, అల్లం తెల్లగడ్డ పేస్టు, మనం పచ్చి కొబ్బరి మిక్సీలో వేసుకొని సన్నగా తురుముకొని ఆడబెట్టుకోవాలండి. తర్వాత మనం వంకాయని ఇట్లా 4 చీలికలుగా కోసుకొని మనం ఇదంతా కొబ్బరి కారం కలిపి పెట్టుకున్నాం కదండి, ఇదంతా ఈ వంకాయలోకి పెట్టేసుకోవాలి. నీట్గా ఈ వంకాయలోకి పెట్టేసుకొని ఈ వంకాయ కొబ్బరి కారం సూపర్గా ఉంటుందండి. ఇట్లాగే వంకాయలు ఇట్లాగే మనం తినచ్చు. లేదు మనం ఒక సాంబారు, రసమో, పప్పు చేసుకున్న అవి గ్రేవీ కూడా మనకి చాలా టేస్ట్గా ఉంటుంది. దాంట్లో టచింగ్కి సూపర్ ఉంటుందండి. ఫస్ట్ స్టవ్ వెలిగించి బాండ్లో పెట్టుకొని తెల్లగడ్డ కొంచెం వేసుకోవాలండి. ఒక 4-5 రెమ్మలు వేసుకొని అవి కొంచెం వేగాక ఆవాలు, జీలకర్ర, కొంచెం మినపప్పు వేసుకొని ఎండుమిర్చి, కరివేపాకు కూడా వేసుకొని అవన్నీ దోరగా వేగాక ఇవి మనం కొబ్బరి కారం పెట్టుకున్నాం కదండి వంకాయలు, ఒక్కొక్కటిగా దాంట్లో వేసేసుకోవాలి. ఇట్లా ఒక్కొక్కటి వేసేసుకొని మనం గంటితో పెట్టకుండా అట్లాగా వంకాయని అట్లా అనేసి కొంచెం సేపు సన్నగా సిమ్లో పెట్టుకోనమంట పొయ్యి మనం మూత పెట్టి మళ్ళీ ఒక 2-3 నిమిషాల తర్వాత తీసి చూస్తే వంకాయలు అడుగు వెనక సైడు బాగా ఏగిపోయి ఉంటాయండి. వాటిని కొంచెం నెమ్మదిగా గంటితో ఇట్లాగా తిప్పుకుంటే లోపల ఉన్న కొబ్బరి కారం బయటికి రాకుండా కాయ అట్లాగే ఉంటుంది. వంకాయ లోపల నుంచి లోపలే పచ్చి వాసన లేకుండా ఈ ఆయిల్ లోపలికి వెళ్ళి ఏగిపోయి పైన వరకు బాగా ఉడికిపోద్దండి. చూడండి, నోరూరించే కొబ్బరి కారం వంకాయలు అయితే రెడీలో అయిపోయినాయి. చూడండి, ఇంతేనండి. ఈ మాత్రం ఇట్లా బాగా త్వరగా ఏగిపోయాక మొత్తం ఇప్పుడు కారం అంతా ఏగిపోయిందండి. కొబ్బరి కారము వంకాయల్లో కూడా ఉంది, ఆ కారమే అంత నీట్గా ఏగిపోయింది. చూడండి, ఇప్పుడు మన దగ్గర మిగతా అది ఉంది కదంటే అది కూడా వంకాయలు వేసేసుకొని ఒక 2 నిమిషాలు అట్లా ఉంచేసుకొని ఈ కొబ్బరి వంకాయ కారాన్ని మనం ఇట్లాగే కొంచెం 2 నిమిషాలు ఇట్లా కొంచెం ఉంచి కొత్తిమీర చల్లేసుకొని దించేసుకోవడమేనండి. తక్కువ టైంలో మనకి ఎక్కువ టేస్టు. చూడండి, వంకాయ కొబ్బరి కారం అయితే రెడీ అయిపోయిందండి. మన వంకాయలు ఎన్నో రకాలు చేసుకోవచ్చు. ఈ వంకాయ ఇంకా చాలా టేస్టీగా సూపర్గా ఉంటుందండి. ఇది ఇట్లాగా నేను అన్నంలో వేసుకొని తింటున్నాను, సూపర్ ఉంటుందండి. ఈ వంకాయ కలుపుకొని మనం అన్నంలో కూడా తినచ్చండి. తింటుంటే ఇంకా తినాలనిపిస్తే ఆ కొబ్బరి కారాన్ని ఆ వంకాయని కలుపుకుంటుంటే మనము టేస్టీ కొబ్బరి కారంతో వంకాయ కూర రెడీ. నేనైతే తినేస్తున్నానండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.